ఆ గంధంలో వీలైతే గంగాజలం కొద్దిగా కలపండి, వీలు కాకపోతే మామూలుగా మంచినీళ్ళు కలిపి తడి గంధం తయారు చేసుకోండి. ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం మీద ఒక స్వస్తిక్ గుర్తు వేయండి. అలా రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో తడి గంధంతో స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత ఆ స్వస్తిక్ గుర్తుకి 4 చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి. ఇప్పుడు పరమేశ్వరుడి దగ్గర పీట మీద రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంది, దాని మీద తడి గంధంతో స్వస్తిక్ గుర్తుంది. ఇప్పుడు ఆ స్వస్తిక్ గుర్తు మీద బియ్యము కుప్పలాగా పోయండి. ఒక గుప్పెడు బియ్యం తీసుకొని కుప్పలాగా పోయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక నారికేళం అంటే కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పసుపు నీళ్ళలో శుభ్రం చేసుకోవాలి. పసుపు కలిపి నీళ్ళలో కొబ్బరికాయ శుభ్రం చేసి ఆ కొబ్బరికాయ పగలగొట్టాలి. ఆ కొబ్బరికాయ 2 చెక్కలైన తర్వాత ఆ 2 చెక్కలు కూడా రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో ఏర్పాటు చేసిన బియ్యంలో ఉంచాలి. అలా కొబ్బరికాయ చెక్కలు 2 కూడా ఆ బియ్యంలో ఉంచిన తర్వాత ఒక కొబ్బరి చిప్పకి 5 చోట్ల గంధం బొట్లు 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోయాలి. కొబ్బరికాయ పగలగొట్టి 2 కొబ్బరి చిప్పలు కూడా ఆ పళ్ళెల్లో ఉన్న బియ్యంలో ఉంచి ఒక కొబ్బరి చిప్పకి 5 చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాక ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోయాలి. అలా పోసిన తర్వాత 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలా చేయాలి. అలాంటి ఒత్తులు 3 సిద్ధం చేసుకోండి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, అలా 3 ఒత్తులు సిద్ధం చేసుకొని ఈ కొబ్బరి చిప్పలో పోసినటువంటి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెలో ఈ 3 ఒత్తులు వేయాలి. ఎలా వేయాలి? తూర్పు వైపు ఒక ఒత్తి, ఉత్తరం వైపు ఒక ఒత్తి, ఈశాన్యం వైపు ఒక ఒత్తి. అలా తూర్పు దిక్కులో, ఉత్తర దిక్కులో, ఈశాన్యం వైపు ఆ 3 ఒత్తులు కూడా కొబ్బరి చిప్పలో వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగిస్తూ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అని 21 సార్లు చదువుకోండి. దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ చదివి ఆ తర్వాత ఆ వెలుగుతున్నటువంటి కొబ్బరి చిప్ప ఆ నారికేళ దీపం పక్కనే ఉన్నటువంటి ఇంకొక కొబ్బరి చిప్పలో తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి. 2 కొబ్బరి చిప్పల్లో ఒక కొబ్బరి చిప్పలో దీపం వెలిగించాలి. దాన్ని నారికేళ దీపము అంటారు. పక్కనే ఉన్న 2వ కొబ్బరి చిప్పలో ఏదైనా తీపి పదార్థం నైవేద్యం పెట్టాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి, అక్షింతలు వేయాలి, ఆ దీపానికి హారతి ఇవ్వాలి, ధూపం వేయాలి, అగరబత్తులు చూపించాలి. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి? ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ 2 కొబ్బరి చిప్పలు కూడా ఎవరు